గుడి చైర్మన్లని, అందరి కళాకారులని, ముందుగా నా తల్లిదండ్రులని వాళ్ళకు పాదాభివందనం చేసుకుంటా, కళాకారులందరికీ పాదాభివందనం చేసుకుంటా, మా యొక్క గురువైనటువంటి బొంగాల కృష్ణయ్య పంతులు గారిని ఒక్కసారిని పొగిడాడు. ఎవరు వచ్చిందనుకుంటున్నారా? ధనుజానాథుడు వచ్చాను, త్వరలో కలిగి ధనుజానాథుడు వచ్చాను, ధనుజానాథుడు వచ్చాను, బరి మోత ధనుజానాథుడు వచ్చాను. గణముగా సురలంతా కడు భయముండగా, గణముగా సురలంతా కడు భయముండగా, వాటవన్నీ కెటనసీలు సరసులు రగుడగా ధనుజనాథుడను దారి మోతలు మ్రోగా దశ దిక్కులు పిక్కటిల్లగా సదావంతులు ఏం చేశారా? బంగారు ముత్యంబులు కొడుగులు శృంగార తలకింపులు, బంతి చేతుల పట్టుగా, సింగల్ బాబు బంతి చేతుల పట్టుగా, రంగైన రణమెక్కే రాజా రాజేంద్రుడ రాజా, రంగైన రథమెక్కి రాజా రాజేంద్రుడను సింగల్ పూబంతి చేతిలో పట్టుగా. అప్పుడు నా దండనాయకులు ఏమంటారంటే, దండనాయకులప్పుడు బ్రహ్మాండంబు కదిలేటట్టుగా తప్పుడు, దండనాయకులప్పుడు బ్రహ్మాండంబు కదిలేటట్టుగా తప్పుడు, దండిగా భద్రాద్రి రాముడు వచ్చిన, నా దండిగా భద్రాద్రి రాముడు వచ్చిన, నా నిండు పనంబుల గుండెలో దించేదా గుండెలో, దండ నాయకులప్పుడు సప్పుడు చేస్తున్నాడు. సురులు రాక్షసులు అయ్యో ఏమిరా దిమ్మక్క, సొంపుగా రక్తభూషములు ఏమది ఎవడనుకున్నావు? ధనుజనాథుడు. నా రథంలో వచ్చిన తెలుసా? ఆశములు
పరుగులు దండలు ఓ దంతానా బెరిమోయాగాను సంపుగాను నవరత్నవంశములు సంపుగాను నవరత్నవంశములు ఇంపుగా దాల్చిన సంపద వెలుగదు ఏమిరో కిందక్క బండైన రథమెక్కి రాజేంద్రుడు రథపతి అశ్వములు బడుగులు దండలు నాకు వస్తుంది అశ్వములు నడవంగా రథమెక్కి రాజ ఏమి నేను ఎవరికి కూడా భయమేమి నాకు ఇక వాణ్ణి ఇలాలో భయపడకనే భద్రాద్రీషుని భయపడకనే భద్రాద్రీషుని విలువగా నేను ఏమి రాజ్యమక్క నా వృత్తాంతం తెలిసింది అది వీర భయంకరుడను మహేంద్రగిరి వాసుడను ప్రజాపతి పుత్రుండను లీలావతి సమేతుండను రాజుల రాజును రాక్షసులలో శూరుడను వీరుడను హిరణ్యకశ్యపుడు అయ్యా నీకు సంసారం ఉన్నది అయ్యమని ఇంకా సంసారం ఉండాలి మనుషులు ఏమిరా దింబక్క అయ్యో ఎత్తుల మాట్లాడుచుంటివిరా వినరోరి ద్వారక విశతంబుగాను కలరోరి నా పూర్వ కథ వినపించు పరమాను రూపుడైన పరమాత్మలాభిలో త్వరగ జన్మించే పంచముఖ బ్రాహ్మణునని పలుకుదురుమున్నో పంచముఖ బ్రాహ్మణునని పలుకుదురుమున్నో కొంచెము పైపై కొట్టిన శివుడు అంతలో పుట్టే అష్ట బ్రాహ్మణులు చతురాశ్యుడనిది అందులోన కశ్యపుడను వాడు నాకు తండ్రి కావలే పొందుగా దితిదేవి తల్లి కావాలి తగవిన రోరి ఏమి చెప్పినారా నీకు ఇప్పుడు ఏమేమైందిరా పరమాణు రూపుడైన పరమాత్మ నాభిలో పరగబుట్టించి అష్టముఖ బ్రాహ్మణుడు అందులో నా తండ్రి కశ్యపుడు నా తండ్రి హిరణ్య కశ్యపుడు కాదురా హిరణ్య కశ్యపుడు అనగా నేనురా మహామంత్రి కనుకాక్షుడను వాడు కరుణతోడ కనుకాక్షుడను వాడు కరుణతోడ అనజుండు కావాలి పృథివంతా చాపగా పూని చుట్టగాను పృథివంతా చాపగా పూని చుట్టగాను అది విని వైకుంఠుడు అతి క్రోధుడై వచ్చి నా
యొక్క కనకాక్షుడి గక్కున దుంచే గక్కున దుంచే పగ చేత పూని వెతికిన గాని ఎక్కడ దొరకడా వాడు నా తమ్ముడు కనకాక్షుడు అనగా నా తమ్ముడు. వాడు మాత్రం ప్రతివంతా చాపగా పులి చుట్టి సముద్రంలో పెట్టామనుకో. ఆ యొక్క వైకుంఠుడి కోపం వచ్చి వాడొచ్చి నా తమ్ముని చంపినాడు. వైకుంఠుడు పగ చేత నేను వెతికితే దొరకట్లేదా నీకు? వాణ్ణి పట్టి అయితే నేను ఇలా సభ నుంచి పోతుండగా నా ఆస్థాన ఆచార్యులు వచ్చి ఆ యొక్క వైకుంఠుని చంపుడు ఇలా కాదు, తపము కైకొని ఉపము కొని ఆ యొక్క వైకుంఠుడిపై దండయాత్ర చేయమని నియోగమని సంబోధించినాడు. ఎవరు? ఆచార్యులు. ఆ యొక్క ఆచార్యులు చెప్పగా నేను తపము కలుచున్న వాడను. తపము వేసి ఉపము కొని ఆ వైకుంఠుని నా తమ్ముని చంపుతున్నావు. వైకుంఠుడా ఎక్కడ్రా వైకుంఠుడు? ఇప్పుడే నేను తపము కై వెళ్ళుచున్నవాడను. ఈ విషయమును గురించి నా భార్య అయిన లీలావతికి చెప్పవలని కదా, అది ప్రథమ కర్తవ్యము కదా భర్తలది.